విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనకభాషితం. జనకుడు నరుణ్ణి ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడో విన్నాడు. వత్స, ఎంత గొప్పగా పిలుస్తారో అసలు ఆ శిష్యుల్ని పిలిచేటప్పుడు వత్స అంటారు. రామాయణంలో శిష్యుల్ని పిలిచేటటువంటి విధానమే అంత గొప్పగా ఉంటుంది. ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసేటప్పుడు అగస్త్యుడు రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం అంటాడు. రామ రామ మహాబాహో. చూడండి, ఏదైనా చాలా ముఖ్యమైన విషయం అప్పుడు చెప్పియాల్సి వచ్చిందనుకోండి, 2 మాటలు పిలుస్తారు. ఒరే షణ్ముఖ షణ్ముఖ అన్నట్టుగా రామ రామ అంటాడు. ఆ గురువులు శిష్యుల్ని పిలిచే విధానం, గురువుల్ని శిష్యులు సంబోధించే విధానం రామాయణంలో పరిశీలిస్తే అబ్బా, ఏమి సంస్కృతికి వారసత్వం రాయి జాతిదనిపిస్తుంది. వత్స అంటాడు. వత్స అన్న మాట నిజానికి గోవుకి సంబంధించింది. గోవత్సము అంటారు. ఆవు మాంసమును తినదు. అయినా గోవు ఈనినప్పుడు దూడ పుడితే మాంసపు పొర దూడ ఒంటినంతటినీ కూడా ఆచ్ఛాదించి ఉంటుంది. ఆ మాంసపు పొరని, మావిని తన నాలుక చేత నాకి శుభ్రం చేసేస్తుంది ఆవు. తప్ప ఎవరో వచ్చి దాన్ని శుభ్రం చెయ్యాలి, నేను మాంసాహారిని కాను, దీని ఒళ్ళంతా మాంసం పొర ఉంది, నేను నాలికతో ఎలా ముట్టుకుంటాను అని అనుకోదు. నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. అది కూడా ఎంత బాగా నాకేస్తుందంటే, ఆ పుట్టినటువంటి దూడని నాలుక పెట్టి నాకుతుంటే నాకిన జాడలు పడిపోతాయి దాని ఒంటి మీద. అంత బాగా నాకుతుంది. అందులో సేద తీరిపోతుంది అసలు ఆ దూడ. అంత బాగా దగ్గరికి తీసుకుంటుంది. రోజు తనని కాపాడే వ్యక్తి కూడా ఆ సమయంలో దగ్గరికి వస్తే దూడను ఎక్కడ పట్టుకెళ్ళిపోతాడో అని ఎంత బెంగ పెట్టేసుకొని బుసలు కొట్టేస్తుందో. నిజంగా ఆవుకి దూడకి ఉండే ప్రేమ, ఆ అనుబంధం చూసి తీరాలి. ఒంటికి ఉన్న మావిని నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది ఆవు. శిష్యుడికి ఉన్నటువంటి మలినాన్ని తన బోధ చేత తొలగతోసేస్తాడు గురువు. ఇద్దరిది ఒకటే లక్షణం. అందుకనే ఆవుకి దూడ మీద ఎంత ప్రేమో గురువుకి శిష్యుడి మీద అంత ప్రేమ. కాబట్టి వత్స రామ ధనుపశ్య, చూడవోయ్ ధనస్సుని. ఆయన అంతవరకే చెప్పాడు.